హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ చెఫ్ సహస్ర. అందరికీ నమస్కారం అండి. అవును, ఇంతకు ఎలా ఉన్నారండి అందరూ చాలా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంతమందితోటి ఒక ఫ్యామిలీ లాగా నేను వాళ్ళలో కలిసానంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నేను సబ్స్క్రైబర్స్ ఇంకా పెడితే చాలా బాగుంటుందండి. ఇంతకీ ఏం చూస్తున్నారు కదండి, ఏం వంట చేస్తాను అనుకుంటున్నారా? ఈరోజు చిన్న చేపలతోటి పులుసు అండి. చాలా చాలా టేస్టీగా ఉంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు ఎప్పుడైనా ఈ మెత్తాలతోటి పులుసు చేసుకొని తిన్నారండి? ఒకవేళ తింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, మీ పిల్లలకు కూడా తప్పకుండా పెట్టండి. ఇంత చిన్న చేపలతో పులుసు చేసిన ఏమాత్రం ముక్క అనేది మెత్తపడకుండా పప్పు అప్పకుండా అలాగే ఉంటూ చక్కగా ఉడికింది. చూడండి, ఇలా చేపల పులుసు అనే చేపలు అనేది జాగ్రత్తగా వండుకోవాలండి. ఇలా వండుకుంటే ఏమాత్రం నలిగిపోకుండా చక్కగా పీస్గా వస్తుందండి. మనం ప్లేట్లో పెట్టుకున్నప్పుడు తినడానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి. మరి ఈ చిన్న చేపల పులుసు ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలనో ఈ వీడియోలో నేను చేశానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారండి, ఈరోజైతే చేపల పులుసు అండి. చిన్న చేపలండి, మెత్తాళ్ళు. ఇవి పచ్చి చేపలండి. ఎండు చేపలు కూడా మెత్తాలు ఉంటాయి, పచ్చి దాంట్లో కూడా మెత్తాలండి. ఇది నేను ఇక్కడ 1.5 కేజీ చేపలకండి. ఈ చేపలకను ఒక చిన్న సైజు 2 ఉల్లిపాయలు, కొంచెం పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు, కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి అండి చీలికలు పెట్టుకోవాలి, కొంచెం అంత కొత్తిమీర. ఇది ఇంకా చేసేటప్పుడు చూద్దామండి ఇది ఎలా చేస్తామో, ఏమేమి వేస్తామో, ఏమేసి చేస్తే ఎలా చేస్తే ఈ చేపల పులుసుకి టేస్ట్ ఎంత బాగా వస్తుందో అది ఎలాలో ఇప్పుడు మన వీడియోలో చూద్దామండి. స్టార్ట్ చేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, ముందుగా చింతపండు అనేది నానబెట్టేసుకుందాం. ఈ చింతపండు ఫస్ట్ నానబెట్టేసుకుని నానిపోతుందండి. ఓకే, ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిన్న చేపలండి. ఫస్ట్ అయితే ముందుగా ఎప్పుడైనా మనం చేపల పులుసు చేసుకునేటప్పుడు అండి, ఇలాంటి వెడల్పుగా ఉండి ఫ్రీగా ఉండే గిన్నెను తీసుకోండి. చేప ముక్కలు అనేది విరిగిపోకుండా అలాగే వస్తాయి చక్కగా. పులుసు కూడా చక్కగా ముక్కకు పడుతుందండి. ఎప్పుడైనా ఇలా తీసుకోండి. కొత్తగా వండే వాళ్ళ కోసమైతే ఈ టిప్ అనేది పనిచేస్తుంది. ఫస్ట్ అయితే గిన్నె పెట్టేసుకున్నాం. గిన్నె వేడెక్కిందండి. నేను ఇక్కడ ఒక 2 గరిటెలు ఆయిల్ వేస్తున్నాను. చూడండి, 2 గరిటెల ఫుల్ గరిటెల ఆయిల్ వేసానండి. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ వండేటప్పుడు కానీ, ఫిష్ పులుసు వండేటప్పుడు కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఆయిల్ అనేది వేడెక్కిందండి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేద్దాం. ఇలా ఉల్లిపాయ అంతా ఎర్రగా వేగాలండి, అప్పుడే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇందులో 3 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఇంకొక 2 నిమిషాలు వేగనిద్దామండి. ఇలా 2 నిమిషాలు వేగాక దీనికి సరిపోయేంత సాల్ట్, నేను ఇక్కడ కల్లుప్పు వాడుతున్నాను అండి. పులుసులోకి కల్లుప్పే వాడతాను. 1 స్పూన్ కల్లుప్పు, అలాగే ఫుల్ స్పూన్ పసుపు ఒకసారి కలిపేసేసి అలాగే కొంచెం కొత్తిమీర ఇలా ఒకసారి వేగాలండి. ఇలా వేగిపోయింది కదండి ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఇందులో ఈ చేపల పులుసుకు సరిపోయేంత కారం వేస్తున్నానండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఫిష్ పులుసు అనేది. 2 స్పూన్స్ వేస్తున్నాను. ఒకవేళ మీకు కొంచెం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఒకసారి ఇలా కలిపేసేసి ఇలాగ వేగాక ఇప్పుడు శుభ్రం చేసుకున్న ఈ చేప ముక్కలన్నిటిని ఇందులో వేయాలండి. ఎప్పుడైనా చేపల పులుసు వండేటప్పుడు అండి ఒక మంటకి ఇలా వేడి తగలాలండి. అప్పుడే దీనికి కూడా నీసు వాసన పోయి టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీ. ఒక్కసారి అండి ఈ ఫిష్లు అనేవి ఇలా ఆయిల్లో ఒక్క వేడి తగిలితే సరిపోతుందండి. ఇక్కడ మనం చింతపండు రసం తీసుకున్నాం కదండి, ఇది కాస్త చిక్కగా ఉండేటట్టు తీసుకోండి.
ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఇందులో పోసేద్దామండి. మనం ఇంతకు చింతపండు రసం చేపలు మునిగేటట్టు పోసుకున్నాము. ఇవి ఇట్లా బాగా ఉడుకుతాయండి ఇందులో ఈ పులుసులో. ఈ చేప ముక్కలు అనేవి చిన్నవి కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి. జాగ్రత్తగా గడ్డతో తిప్పకుండా జాగ్రత్తగా ఇలా పట్టుకొని ఇలా తిప్పుతూ ఉండండి మధ్య మధ్యలో. ఇవి ఒక 10 నిమిషాలు ఉడకబెడదామండి. ఇలాగా మొత్తం పులుసు అంతా చక్కగా దీని పడుతుంది. చూడండి ఈ కర్రీలో ఆయిల్ అంతా పైకి వచ్చేసిందంటే ఇక కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు. ఇలా లాస్ట్లో రెడీ అయినాకండి ఇందులో మెంతులు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేపేసేసి దాన్ని పౌడర్ చేసింది ఇందులోకి వేసేయాలండి. అప్పుడు ఈ కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది. ఈ పౌడర్ వేసుకున్నాక ఒకసారి ఇలాగా అంతా కలిసేటట్టు గడ్డతో మాత్రం తిప్పకండి, ఇలా తిప్పండి. ఇలా రౌండ్గా తిప్పేసుకుంటే మొత్తం అంతా పొడి అంతా పడుతుందండి. ఒక 2 మినిట్స్ ఉండి కట్టేద్దాం. ఇంకా ఈ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని దించేసుకుందామండి. కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ అండి. ఇంకెన్నో మంచి మంచి వీడియోలు నేను రెడీ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.